పరిశుద్ధుడా, జీవాధిపతి, ఈ కార్యములో పాలు పొందడానికి మీరు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రాలు. మీ కొరకు విరవబడిన నా శరీరం అని మీరు ఒక రొట్టెను ఎత్తుకొని మీరు పలికారు నాయన. ఆ కార్యంలో మేము పాలు పంపులు పొందుతుంటుండగా నీ కృప చూపమని వచ్చిన సంఘం అంతటిని మీరు దీవించండి. మీరు మాకు ఆరోగ్యం ఇవ్వడమే మాకు దీవెన ప్రభువా. మీ మందిరంలో మేమంతా కలిసి ఇలా ఆనందించడమే మాకు దీవెనయ్యా. ఉరుకులు పరుకులు బయట పరిగెత్తకుండా ఎంతోమంది ప్రభా ఉరుకులు ఇబ్బందుల్లో ఉండి మిగిలిపోయారు. మేము ఇక్కడికి రావడానికి ఇచ్చిన అవకాశం కొరకు మీకు స్తోత్రాలు. లోకంలో శాపంలో చిక్కుబడిపోకుండా మమ్మలను కాచి కాపాడుతున్నందుకు వందనాలు. ఇంకను మీ రెక్కల నీడలో మమ్మలను భద్రపరచండి. అపవాదికి మా మీద అధికారం లేకుండా చేయండి. యేసుక్రీస్తు ప్రభువులో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఏ విధానం దేవునికి స్తోత్రం. మీరందరూ రెండవ శనివారం ఆరాధనకు రావాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సంఘం అంతా ఒక చోట కూడి సహవాసంగా ఆరాధన చేయాలనేది మన ఆలోచన. అందులో కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదు, కొంతమంది రావాలని ఆశ కలిగి ఉన్నారు. ప్రయత్నం చేయండి, దేవుడు అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. రొట్టె ద్రాక్షారసం చిన్న కార్యక్రమం ఇది. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువకు అప్పగింపబడిన రోజు ముందు రోజు ఆయన పస్కా పాసవస్ నైట్ అనుకుంటున్నది. మరి ఈ రొట్టెను విరిచి ఇది మీ కొరకు విరవబడిన నా శరీరం అని చెప్పారు. ఇది పౌలు అన్నాడు, ప్రభువు వలన పొందిన దానిని నేను మీకు అప్పగించుచున్నాను అన్నాడు. జాగ్రత్తగా తాను ఆచరించి తాను ప్రయోజనకరముగా వాడుకొని తరువాత బిడ్డలకు ఆ పనిని అప్పచెప్పాడు. విశ్వాసం ఎలా ఉంటుందంటే కార్యం దేవుని పని. ఏముంది ఇందులో అన్నట్లుగా ఉంటుంది. ఏముంది, కాసేపట్లో రొట్టె ద్రాక్ష రసం తెస్తారు. ఏమీ లేదనుకుంటే మీలో ఎవరికన్నా ఒకరికి అప్పచెప్తే మొత్తం రొట్టెలన్నీ తినేసి ఆ గ్లాసులో ఉన్నది తాగేసి వెళ్ళిపోతారు. అలా అనుకుంటే ఏముంది, ఏమీ లేదు. ఒక గుర్తుగా, ఇట్స్ ఎ సింబల్. ఒక గుర్తుగా, దేనికి గుర్తుగా? యేసుక్రీస్తు వారి యొక్క మరణమును, ఆయన రక్తమును జ్ఞాపకము చేసుకొనుటకు గుర్తుగా మనం దీనిని చేస్తున్నాం. రిమెంబరింగ్ హిస్ డెత్, ఆయన మరణమును మనం జ్ఞాపకము చేసుకొనడం. చూసారా, జ్ఞాపకాలు మనలను ప్రభావితం చేస్తాయి. కొన్ని జ్ఞాపకాలు వచ్చినప్పుడు మనకు దడ వచ్చేస్తుంది, భయం కలుగుతుంది, అమ్మో ఆ రోజా అని. కొన్ని జ్ఞాపకాలు మనకు ఆనందాన్ని కలుగజేస్తాయి. కొన్ని జ్ఞాపకాలు మనకు దుఃఖాన్ని, తీరని దుఃఖాన్ని కలుగజేస్తాయి. మళ్ళా ఏడుపు వచ్చేస్తుంది ఆ జ్ఞాపకం చేసుకుంటే. ఎందుకు బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొనమని, ఆయన మరణమును ప్రచురించమని 2 పనులు అప్పచెప్పాడు. 2 things. ఆయనను జ్ఞాపకము చేసుకొనడం, రెండవది ఆయన మరణమును ప్రచురము చేయడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మీ కొరకు విరవబడిన నా శరీరం అన్నాడు. ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అన్నాడు. బాగా వినాలి మీరు. క్రైస్తవ సంఘంలో దీన్ని లిటరల్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు.
అక్షరార్థంగా ఇదేమనుకుంటున్నావమ్మా, ఇది రక్తం, ఇది యేసు ప్రభు రక్తం, ఇదే రక్తం అని. అలాగే వాక్య ప్రకారంగా మనం చదివితేనేమో అది రక్తమునకు గుర్తుగా ఉంది, సాదృశ్యం. రక్తమునకు గుర్తు, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. 2 పాయింట్స్. ఒకటి, అదే రక్తం అనుకోవడం. ఇప్పుడు అదే రక్తం అనుకుంటే మిగిలింది, అమ్మో మిగిలింది రక్తం, ఏం చేయాలి అనే మనసు వస్తుందని. శరీరం మిగిలింది, ఏం చేయాలి? కానీ వాస్తవంగా అక్కడ లిటరల్గా అక్షరార్థంగా అది రక్తం అని కాదు. యేసుక్రీస్తు వారి రక్తం, అసలైన రక్తం ఒకటి ఉంది, అది మనల్ని శుద్ధీకరిస్తుంది. ఆ రక్తాన్ని మనకు జ్ఞాపకం చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. యేసు రక్తం ఏమి చేస్తుంది? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. యేసు రక్తం ఏమి చేస్తుంది? యేసు రక్తం మనసాక్షిని శుద్ధి చేస్తుంది. మనసాక్షి మనకందరికి ఉంటుంది కదా, లోపల ఒక మనస్సు. ఏమండి, మనసాక్షి. నిన్నెవరు మా మేస్త్రి గారు చెప్తున్నారు, మొబలో ఒక ఆయన చనిపోయాడు ఈ మధ్య. హుస్సేను, నేను గబుక్కుని ఎవరినన్న మాట అనేసిన మళ్ళా తర్వాత అయ్యో అనవసరంగా అన్నానే అని ఒక 10 నిమిషాలన్నా బాధపడతాను, అనకుండా ఉండవలసింది అని అనుకుంటాను అని చెప్పాడంట. అంటే ఏంటి దానికి అర్థం? అతని మనసాక్షి అతని మీద నేరారోపణ చేసినప్పుడు అది అతనికి అర్థం అవుతుంది. కొన్నిసార్లు మనసాక్షి చెప్పినా మనం వినని స్థితి ఉంటుంది. క్యాలే అనే పదం ఒకటి ఉంది ఇంగ్లీష్లో, క్యాలే, CALE అనుకుంటా. క్యాలే అంటే మొద్దు బారడం. ఒంటె మోకాళ్ళు మీరు చూసారా? ఒంటె బైబిల్ చరిత్ర చెప్పేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, యోహాను ఉన్నాడే పద్మాసు దీపంలో పరవాసి అయిన యోహాను పత్రికలు, ప్రకటన గ్రంథం, ఆ యోహాను యొక్క మోకాళ్ళంట ఒంటె మోకాళ్ళు లాగా ఉండేవంట. అంటే అది పాజిటివ్ మెథడ్లో. ఇప్పుడు మనం నెగిటివ్లో మాట్లాడుకుంటున్నాం. కాయలు కాసి, ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే స్పర్శ తెలియదు అనమాట. ఆ కాయ కాసిన చోట మనం అట్లా గెలినా స్పర్శ తెలియదు, తాకినా స్పర్శ తెలియదు. మనసాక్షి కూడా కొన్నిసార్లు అలాగా మొద్దుబారినప్పుడు ఇక మనసాక్షి మనకు బోధించినా దాని గురించి మనం పెద్దగా పట్టించుకోం. అది ఇంకొక సంగతి మీకు అర్థమయ్యేటట్లు చెప్తా. ఇప్పుడు మనకు సపోజ్ మీ మోకాళ్ళే ఉన్నాయి, రోజు మోకరిస్తున్నారు, మొద్దు బారినాయి, కాయలు కాసినాయి. మోకరించడం మానేశారనుకోండి, కొన్నాళ్ళ తర్వాత మళ్ళా అదే శరీరం ఏమవుద్దో తెలుసా? మళ్ళా పలచబడుతుంది. క్రింద కూర్చొని మోకరించిన వారి చీలమండిలు వేరుగా ఉంటాయి, అసలు ఎన్నడూ కింద కూర్చొని వాళ్ళ చీలమండిలు వేరుగా ఉంటాయి. రాపిడిలో మొద్దుబారటం అనేది ఉంటుంది. అనేక సార్లు దైవ చిత్తానికి మనం వ్యతిరేకంగానే పనిచేసినప్పుడు అది ఆటోమేటిక్గా మొద్దుబారుతుంది అని దాని అర్థం. ఎనీవే, పాయింట్కి వద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరం. ఇక్కడ మనం ఒక మెయిన్ పాయింట్ మీకు చెప్పి ప్రార్థన చేస్తా, పెద్ద ప్రసంగం చేయను. ఆచార ప్రకారంగా అక్షరార్థంగా, లిటరల్ అనే పదం ఏంటంటే అక్షరార్థముగా అని. అక్షరార్థముగా అంటే సపోజ్ ఇప్పుడు శరీరమును రక్తమును తీసుకుంటున్నాం.
అనేది ఆత్మీయంగా మాట్లాడుతున్నాం. అక్షరార్థంగా చేయాలంటే కరుణాకర్ గారు ఏదన్నా రక్తం తేవాలి, అందులో పోయాలి. ఇది ఏంటనుకుంటున్నారు? రక్తమే తెచ్చాం. అది అక్షరార్థంగా అంటే అక్కడ ఉండడాన్ని దాన్ని అక్షరార్థంగా అంటారు. ఆత్మీయంగా అంటే సింబాలికల్గా, ఒక గుర్తుగా. ఇప్పుడు ఈ ప్రక్రియ అనేది ఇది ఆత్మీయంగానే తప్ప అక్షరార్థము కాదు అని మనం గుర్తుంచుకోవాలి. పాత నిబంధన అక్షరం, క్రొత్త నిబంధన ఆత్మీయం. అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయును అన్నాడు. అక్షరం అంటే ఇది పాత నిబంధన, లా ప్రకారం చావే. కానీ క్రొత్త నిబంధన ప్రభువు మనల్ని తప్పించాడు. ఇప్పుడు అక్షరార్థముగా చేయడం అంటే మీకు ఉదాహరణ చెప్తా. అది యేసుక్రీస్తు వారు అప్పగింపబడబోయే ముందు ఆ రాత్రి చేసిన కార్యక్రమం. కాబట్టి దానికి ప్రభు రాత్రి భోజనం అని పేరు వచ్చింది. లార్డ్స్ సప్పర్. సప్పర్ అంటే మీకు తెలుసుగా, సప్పర్ అన్నా డిన్నర్ అన్నా రాత్రి భోజనం. ఏమండి? లంచ్ అంటే మధ్యాహ్న భోజనం, బ్రేక్ఫాస్ట్ అంటే ఉదయకాల భోజనం. ఏదో చెప్పేవారు రాజుబాబు గారు, నాకు గుర్తులేదు. బెగ్గర్స్ బ్రేక్ఫాస్ట్, ఈజీ లంచ్, ఏదో చెప్పేవాళ్ళు, నాకు గుర్తులేదు. కింగ్స్ డిన్నర్ అనేవాడు. రాత్రి భోజనం గట్టిగా చేయాలని పెద్దోళ్ళు అట్లా చెప్పారు. మరి ఇంగ్లీష్లో కూడా ఆ సామెత ఉండేదట. ఇప్పుడు ఏమంటున్నారు? రాత్రే తినొద్దు అంటే అప్పుడు వాళ్ళు పని చేశారు కాబట్టి అట్లా నడిచింది. సిస్టమ్ మారింది కాబట్టి ఇప్పుడు ఇలా మారిందేమో. ఏదేమైనప్పుడు కూడా నేను మీతో చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ప్రభు రాత్రి భోజనం, లార్డ్స్ సప్పర్ అని ఉంది కాబట్టి, సప్పర్ అంటే రాత్రి భోజనం కాబట్టి, ఇప్పుడు రాత్రే దీనిని చేయాలని అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇందాక ఒక బ్యాచ్ చెప్పా. వాళ్ళెవరంటే ఇది రక్తమని, ఇది అసలు లిటరల్గానే అక్షరార్థముగా రక్తమని, శరీరం అని నమ్మేవారు. ఇప్పుడు ఇంకొక మాట చెప్పా. వీళ్ళెవరు? అసలు పగలు చేయటం ఏంటి? బైబిల్లో ఏమని ఉంది? రాత్రి అని ఉంది కాబట్టి రాత్రే చేయాలి. మా అయ్యగారు ఆ దినాల్లో శనివారం రాత్రి ఇచ్చేవాడు అనేవాడు. ఈ రెండు బ్యాచ్లు కూడా, ఇలాంటి బ్యాచ్లు అనేక ఉన్నాయి. వీళ్ళు అక్షరానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు కానీ ఆత్మకి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వరు. వీళ్ళు పరిసయ్యుల కోవకు చెందినవారు. ఆత్మీయమైన అర్థం మనకక్కడ ప్రాముఖ్యం. దాని అర్థం ఏంటి? అందులో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణమును ప్రచురించాలి. మీలో ఎవరికైనా యేసయ్య మరణమును గురించి మాట్లాడే అలవాటు అసలు ఉందా? చెప్పండి. ఎవరినైనా అక్రమంగా చంపేస్తే, నిన్న ఎక్కడ మన ఆంధ్రలోనే ఒకడు ఇంటికి వెళ్ళి ఆ పిల్లను వద్దు బాబు అంటున్న పీక కోసి పారిపోయాడు. పాపం అట్లాగే కొట్టుమిట్టాడుతూ ఉంది. ఎవరు చూడలేదనుకుంటా. తండ్రి వచ్చే వరకు ప్రాణం ఉందని చేతిలో పెట్టుకుని పరుగులెత్తాడు, కానీ అప్పటికే లేట్ అయిపోయింది, ప్రాణం వదిలేసి. చూసారా మరణం? ఆ మరణం గురించి ఈరోజు పేపర్లన్నీ, నిన్న అనుకుంటా పేపర్లన్నీ వ్రాస్తున్నాయి, టీవీలన్నీ వ్రాస్తున్నాయి. బ్రూటల్ డెత్ జరిగినప్పుడు అనేక మంది దాని గురించి మాట్లాడుతూ వచ్చారు. ప్రవీణ్ గారి మరణాన్ని మనం నేటికి మాట్లాడుకుంటున్నాం. కానీ డూ యూ స్పీక్ అబౌట్ ది లార్డ్స్ డెత్? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని గురించి మీలో ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? మీలో ఎవరైనా ప్రకటిస్తున్నారా? ఆయన మరణమును మీరు బహుగా లోతుగా బైబిల్లో చదువుతున్నారా? ప్రవి, ఏదైనా ఒక కేసు జరిగినప్పుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఆ డెడ్ బాడీ 4 నెలలకైనా 5 నెలలకైనా సంవత్సరం అయిన తర్వాత కూడా తీసి మళ్ళా రీపోస్ట్ మార్టం
చేసిన సందర్భాలు అక్కడక్కడ లేకపోలేదు. ఏం త్రవ్వారు? అక్కడ జరిగిన మరణాన్ని త్రవ్వారు. ఎందుకు? దాని మీద అధ్యయనం చేయడానికి. ఏం దొరుకుతుంది అందులో చెప్పండి? ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని మనము తరచి చూడబద్దులమై ఉన్నాం, చదువుబద్దులమై ఉన్నాం, ధ్యానించబద్దులమై ఉన్నాం, నేర్చుకొనవలసిన వారమై ఉన్నాం. మాత్రమే కాదు, ప్రకటించవలసిన వారమై ఉన్నాం. అందులో ఆశీర్వాదం ఉంది. మీరు వినాలి, చెయ్యాలి. చాలామంది వినుటకు మట్టుకు విందురు కానీ గ్రహింపరు. నువ్వు క్రిస్మస్ గురించి మాట్లాడతావా? గుడ్ ఫ్రైడే గురించి మాట్లాడతావా అంటే మనం ఏమి ఎన్నుకుంటాం? ఏమా అర్థం కాలేదా? అర్థమయ్యాడు చెప్పనా? మీరు చావు భోజనానికి వస్తారా, పుట్టినరోజు భోజనానికి వస్తారంటే దేని గురించి వస్తారు? అలా ఎవరు చావును గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు చావుందే సిలువలో నీ కొరకే నా కొరకే యేసు హల్లెలూయా. ఇది వరకు పెద్దగా బారుగా పెద్ద బైబిళ్ళు ఉండి ఎర్ర రంగు వేసి ఉండేవి. మామూలు ఎక్కువ చిన్న బైబిళ్ళే, కొద్ది మంది దగ్గర పెద్ద బైబిళ్ళు ఉండేవి. దాని కింద నోట్స్ ఉండేది, అంతేనమ్మా, రెఫరెన్స్లు ఉండేవి. రెఫరెన్స్ బైబిల్ అనేవాడు. ఒక మరణం, యేసయ్య మరణం గురించి ఆ దినాల్లో చూడాలంటే ఒక వచనాన్ని పట్టుకుని అవన్నీ రాసుకుని చూసేవాడు. ఇప్పుడు అట్లా కాదు, మీ చేతిలోకి వచ్చేసింది. హలో గూగుల్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ జీసస్ డెత్ అంటే అది అన్నీ తెచ్చి చూపిస్తుంది. ఇప్పుడు ఇంకా స్మార్ట్ వచ్చేసింది, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది. ఒక మాట మనం అడిగితే ప్రపంచంలో ఉన్న స్టోరీ అంతా తెచ్చి కొద్ది క్షణాల్లో దాని రిలేటెడ్ అంతా నీ ముందు పెడుతుంది. ఇంకా మీరు పుస్తకాలు కూడా చదువుకునే అవకాశం వచ్చింది. యేసయ్య మరణాన్ని మీరు కూడా ధ్యానించండి. స్తోత్రం. సిలువ ధ్యానాలు అంటే ఏంటమ్మా? ఆయన మరణాన్ని ధ్యానించడమే, మాట్లాడుకోవడమే. యేసయ్య మరణం గురించి బైబిల్, మరి మీరేం ఒక లైన్లో పోతున్నారేమో. అక్కడ మగ బ్యాచ్ వాళ్ళు యోబు గ్రంథం కంప్లీట్ చేశారు. ఇప్పుడు రోమన్స్ పెట్టాం. వాటి నుండి అవకాశం ఉంటే మీరు ఒకవేళ బుక్ వైజ్గా వెళ్లకుండా సబ్జెక్ట్ వైజ్గా పెడితే ఎప్పుడన్నా యేసయ్య మరణాన్ని కూడా ధ్యానించే ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు వారి మరణాన్ని తరచి ఆయన ఎక్కడ ఆయన పట్టుకున్నారు, ఆయన ముందు ఎక్కడ ఈ చివరి సఫర్ చేశారు, రాత్రి భోజనం, అప్పుడు ఏం జరిగింది, అక్కడ నుండి ఒలీవల కొండకు ఎలా వెళ్ళారు, అక్కడ యూదా ఎలా యేసయ్యను అప్పగించాడు, అక్కడి నుండి ఎలా తీసుకొచ్చారు ఎవరి దగ్గరికి, హేరోదు దగ్గరికి అనుకుంటా, అక్కడి నుండి పిలాతు దగ్గరికి ఎందుకు పంపబడ్డాడు, మళ్ళా తిరిగి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, యెరూషలేము వీధులన్నీ ఎలాగా త్రిప్పారు, ఆయన ముళ్ళు ఫిలిప్పు ఈ మధ్య ఎక్కడో ఒక్కలగడ్డలోన ఒక బట్ల పనమరలో ఫిలిప్పు వర్తమానాన్ని వినండి, అది సిలువను గురించి మాట్లాడాడు. కాబట్టి మీరు కూడా ధ్యానించాలి, మరణాన్ని ధ్యానించాలి. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, వాస్తవానికి బైబిల్లో ఎక్కడ ఆయన జన్మను మనం సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పలా, అయితే ఆయన మరణమును సెలబ్రేట్ చేయమని చెప్పాడు. చూసారా? అయినా దానిని మనం ప్రయోజనకరంగా వాడుకుంటున్నాం. క్రిస్మస్ను కూడా. దేవునికి స్తోత్రం. రాజుబాబాయ్ గారు అన్నారు, చిన్న గొర్రె పిల్ల కాదురా నీకు
మోక్షం ఇచ్చేది వధించబడిన గొర్రె పిల్ల అన్నారు. హల్లెలూయా. రాజుబాబాయ్ గారు బ్యానర్ మీరు చూస్తే ఆ దినాల్లో ఆయన వర్క్లో వెనుకమాల ఏం రాసి ఉండే తెలుసా వాక్యం? మేము సిలువ వేయబడిన యేసును ప్రకటించుచున్నాం. మాకు వింటేనే మీకు అర్థం అవుద్ది, లేకపోతే అర్థం కాదు. కొన్నిసార్లు మేము పునరుత్థానుడైన యేసును ప్రకటించుచున్నాం అని కూడా రాస్తాం. పునరుత్థానుడైన యేసును ఎవరైనా ప్రకటిస్తారనేవాడు ఆయన. ఎందుకని? ఆయన లేచాడు కాబట్టి. సిలువ వేయబడిన యేసు అంటే శ్రమలకు సాదృశ్యంగా ఉంది. పునరుత్థానం అంటే శ్రమలు ఆల్రెడీ అయిపోయినాయి, దాటిపోయిన సాదృశ్యంగా ఉంది. కాబట్టి సిలువ వేయబడిన సిలువ సిద్ధాంతాన్ని మనం యేసయ్య మరణాన్ని ప్రకటించడం అంటే సిలువను మోయడమే, సిలువను గురించి ప్రకటించడమే. కాబట్టి మీరు కూడా ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రకటించాలి. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడో తెలుసా? యేసు చావందే సిలువలో నీ కొరకే నా కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరు? ఈ మధ్య తిరుగుతున్నాడు కదా ఒక ఆయన, చిచ్కి అని పేరేదో ఉంది ఆయన, మనోహర్. మరి వాళ్ళ అమ్మ అంత పేరు ఎట్ట పెట్టిందని నాకు తెలియదు, కానీ మూతేమో కొంచెం లోపలికి పోయింది. యేసు ప్రభువుని ఎక్కిరిస్తున్నాడని నా బాధ, అంతకన్నా ఏం లేదు. ఆయన మూతి మీద నాకేం బాధ, కానీ చూస్తే నీ మూతేమో సప్పిడి మూతి, నువ్వేమో యేసయ్యను ఎక్కిరించాడు అంత గొప్పడు అయిపోయావు అనే బాధ. వాని దగ్గరికి పోవాలి. యేసు చావందే సిలువలో నీ కొరకే నా కొరకే అని చెప్పాలి. అది మరణమును ప్రచురించడం అంటే. మనం కాసేపు వెళ్ళి స్మార్ట్గా మొన్న మధ్య ఎక్కడ బిషప్ గారు, ఆయన భార్య, పెద్ద బిషప్ల వాళ్ళు వేదిక మీద ఉన్నారు. నేను ఊరినే చూస్తున్నా, అందరు ఆరాధన అంటే అసలు లేవలా. వాళ్ళు కాసేపటికి లేచారు. ఈ ముసలోళ్ళు ఏమో ఓహో తబిడి దిబిడి తప్పట్లు కొట్టి ఎగిరెగిరిపడి ఆ ప్రభువును ఆరాధిస్తుంటే వాళ్ళేం ఇలా అంటున్నారు. ఇది చూస్తున్నారు మీరు. అప్పుడు నాకు అనిపించింది, ప్రభువా, అంత పెద్ద బిషప్ని అయిపోయి ఊరినే ఊహు అనే కంటే ఏమీ లేకుండా ముసలం చూడు ఎట్లా ఎగిరి నీలో ఆనందిస్తుందో, ఇది చాలు ప్రభువా. మన హోదా మనల్ని ప్రభువులో ఆనందించలేనంత స్థితికి మనల్ని తీసుకుపోతే ఆ హోదా మనకు అక్కర్లేదని చెప్పాలి. మన డబ్బు ప్రభువులో మనం ఆనందించడానికి కనుక మనకు అడ్డం వచ్చే పరిస్థితి వచ్చి చెప్పండి, ఇది వద్దయ్యా అని చెప్పడం మంచిది. మనం కట్టుకున్న వస్త్రం దేవునిలో మనం ఆనందించకుండా అడ్డుపడి పడిపోతే చెప్పండి, అది నాకు వద్దయ్యా, హల్లెలూయా అని చెప్పేయడం మంచిది. స్తోత్రం. వాళ్ళేదో అంటారు, భక్తి వైరాగ్యం ఎక్కువైంది నీకు అంటారు. అవునని చెప్పడమే స్తోత్రం. యేసయ్య మరణాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? యేసయ్య మరణాన్ని మనం ఎందుకు ప్రచురము చెయ్యాలి? యేసయ్య మరణించిన రోజున మనం ఎందుకు గుడ్ ఫ్రైడేగా పిలవాలి? అంటే యేసయ్య మరణమే లోకానికి జీవాన్ని తెచ్చింది. లోకమునకు బదులుగా మరణించిన మరణం యేసయ్య మరణం. స్తోత్రం. దిస్ ఈజ్ ఎ డెత్ which has taken the place instead of us. మనకు బదులుగా మన స్థానమును తీసుకున్నది ఆయనే. మనకు బదులుగా మరణించిన మరణము కాబట్టి మనం ఆయన మరణమును ధ్యానించాలి. ఆయన మరణమును ధ్యానించినప్పుడు మనకు అర్థమయ్యే ఒక పాయింట్ ఏమిటంటే, చెప్పండి, నేను చావాలి. ఇదివరకు చెప్పాను కదా, ఎవరో అడిగారంటే ఆర్ఆర్కే మూర్తి గారిని, ఆయన చనిపోవడం ఏంటి, మీరు గుడ్ ఫ్రైడే అని పెట్టుకోవటం ఏంటి సార్, ఏం గుడ్ ఫ్రైడే బ్యాడ్ ఫ్రైడే అని పెట్టుకోవాలంటే ఆయన చెప్పారంట, అవును బాబు, అది గుడ్ ఫ్రైడేనే. ఎందుకనంటే నేను చావవలసి ఉండగా నా బదులు ఆయన చనిపోయారు కాబట్టి నా చావు
తప్పింది. ఇది నాకు చావు తప్పిన రోజు కాబట్టి గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. చావు తప్పడం అంటే మామూలు సంగతేనా? ఒక ఆయన వేసినట్టున్నాడు మొవలో. నేను లేట్ అయ్యా పిల్లలతో మాట్లాడటం ఈరోజు. అలా వచ్చాడు మన సూర్య బ్రదర్ ఉన్నాడుగా, రాళ్లే అనుకున్నాడో ఏమో పాన్ ఇచ్చేస్తున్నాడు. సొక్కేసినట్టున్నాడు, అటు వెళ్ళేవాడు ఇటు తిరిగాడు. నేను ఫోన్లో మాట్లాడుతాను, ఏ అని పెద్ద అరుగుపరిచా. అంటే ఏముంది, అంటుకుంటే అవుటేగా. ఏమండి, ఏం తప్పింది? చావు తప్పింది. చూసిన వాళ్ళు అరే ఈ పాటికి సచ్చేవాడురా. ఏమైంది? తప్పించబడ్డావు. చావు తప్పడం అంటే తేలిక కాదు, చాలా గొప్ప. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు బదులు మరణించిన ప్రేమ, నిన్ను మరణము నుండి తప్పించిన ప్రేమ, నా యేసు ప్రేమే ప్రేమ, నన్ను బ్రతికించిన ప్రేమ, విడిపించిన ప్రేమ, తప్పించిన ప్రేమ. అందుచేత ఆయన మరణమును మనం ధ్యానించాలి. ఆమేన్. హల్లెలూయా. మళ్ళా మర్చిపోతామేమోనని చెప్పండి. ఎవరైనా 1000 రూపాయలు పట్టుకెళ్ళింది అనుకో, వచ్చినాక ఆ ముసలమ్మ ఈ ముసలమ్మతో ఏం చెప్పుద్ది ఇచ్చేసేటప్పుడు? ఇదిగో మర్చిపోకుండా గుర్తు చేసుకో. దీంతో పాటుగా ఒక మామిడికాయ కూడా తెచ్చా, మా ఇంటి దగ్గర కాసినాయి అని. మామిడికాయ ఇచ్చి 1000 రూపాయలు తిరిగిచ్చి వెడతున్నా. ఇప్పుడు ఇక్కడ గుర్తు ఏంటి? మామిడికాయ గుర్తు. స్తోత్రం. 1000 రూపాయల సంగతి వదిలిపోయి ఉట్టి పెట్టేసి మామిడికాయ అంటే మామిడికాయ చుడి తిరిగావనుకో, ఆ ముసలం వచ్చిన రోజు, అమ్మా ఈ మామిడికాయ ఇచ్చెళ్ళావే, ఏదో చెప్పావు, రెండోది నాకు గుర్తు లేదు, మామిడికాయ ఒక్కటి చెప్పండి, గుర్తుందంటే ఏమన్నా ఉందా? అది మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సింది ఇక్కడ ఆయన శరీరమును రక్తమును, ఈ రొట్టెను ద్రాక్షారసమును. ఎందుకంటే ఆయన మరణం, హల్లెలూయా, ప్రశస్తమైన మరణం, పవిత్రమైన మరణం, లోకానికి ఆశ్చర్యమును కలుగజేసే మరణం, మరణాన్ని జయించిన మరణం. హల్లెలూయా. మరణము యొక్క అర్థమును చించివేసిన మరణం. ఈ కొత్త పిల్లలు వచ్చారు కాబట్టి వాళ్ళ కొరకు ఆ వాక్యం చూపిస్తాను. 1 తిమోతి 1:10 అనుకుంటా, చూడన్నాను. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అంటే మీరేనమ్మా? సంతోషం. పాలిటెక్నికా? బిఎస్సి అగ్రికల్చర్. ఓకే అమ్మా. మన 1:9 1 తిమోతియా 1 తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అందరూ కలిసి మెల్లగా చదవండి. ఆమేన్. హల్లెలూయా. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి, బైబిల్ తీయడానికి లేటు పెట్టేవారికి ఒక సూత్రం చెప్తా మధ్యలో. మీరు రోజుకొక్కసారి అన్న ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవియాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, ఇట్లా రోజుకొక్కసారి. ఎంత టైం పడుతురా? 2 నిమిషాలు పడుద్ది. రోజుకొక్కసారి 1 సంవత్సరం పాటు పెట్టుకొని చదవండి. ఇవాటి నుంచే మొదలెట్టండి. 2 నిమిషాల జీవితంలో బైబిల్కి ఇవ్వలేరా? ఆది కాండం కానుండి ఈ పిల్లలు చెప్పేస్తున్నారు. నేను కూడా ఒకసారి మెమరైజ్ చేసే కానీ మళ్ళీ ఇప్పుడు మర్చిపోయా. మనం మళ్ళా చేయడం మంచిది. స్తోత్రం. హల్లెలూయా.
ఎంత పెద్ద మాస్టర్ అయినా 8వ ఎక్కని చెప్పమంటే టక్టక్ చెప్పేయగలం అప్పుడంటే వాస్తలు పెట్టేటట్టు పడ్డాయి కాబట్టి ఇంకా గుర్తున్నాయి. ఇంకా మనం కూడా చేయటం మంచిది. స్తోత్రం. అమ్మ, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేశాడు. మీరు 4 వచ్చినట్టున్నారు. నలుగురేనా? 4 రక్షణ పొంది బాప్తిసం పొందారా? ఇంకా పొందనోళ్ళు ఎవరన్నా ఉన్నారు? చేయి చూపించండి ఉంటే. మీ 4 పొందలేదా? ఓకే. నువ్వు ఒక్కడే వచ్చావు, మీ బ్రదర్ కూడా వచ్చారు? మీ ఇద్దరు బ్రదర్సా? నువ్వే? ఓకే. ఆయన ఈ బాబు సంగతలే నువ్వు తెలుసుగా నాకు. మీరు వినండి, మనం యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకుని పరుగులు ఎత్తుతున్నామంటే, తిట్టినా, కొట్టినా, బాధినా, హింసించినా, బాధ పెట్టినా, పిచ్చోళ్ళలాగా ఎందుకు యేసయ్య వెంబడి పడుతున్నామంటే, వీళ్ళందరూ మనల్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు. లోకం ఇవాళ మరీ ఆంధ్రప్రదేశ్లో చెలరేగిపోతున్నారు సువార్తకు వ్యతిరేకంగా. ఎందుకని మీకు డౌట్. సింపుల్ సమాధానం చెప్తా. ఎందుకంటే దేవుని పని వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? కాబట్టి వాళ్ళకి ఎక్కుతుంది. హల్లెలూయా. ఏమండి, వాళ్ళకి ఎక్కుతుంటే ఏం చేస్తారు? ఏం చేయాలో తెలియక స్పీకర్ సీట్ను కూడా పక్కనెట్టి చెప్పండి, ఈ ఆఖరి సీటు మీద పడుతున్నారు. వాళ్ళనేం అనొద్దు మీరు. యోధాను మనం ఏమనడానికి వెళ్ళలేదు. యోధా కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. అర్థమైందా? యోధా ఉంటేనే అక్కడ యేసయ్య సిలువ వేయబడతాడు. యేసయ్య సిలువ వేయబడితేనే సమాజానికి రక్షణ. దేవునికి స్తోత్రం. ఉద్యోగం కావాలని ప్రార్థన చేశాం, దేవుడు ఉద్యోగాన్ని ఇస్తున్నాడు, వాళ్ళని రేపుతున్నాడు. వాళ్ళని రేపినప్పుడు ఇంకా మీలో ఎక్కువ ఉద్యోగం వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎందుకు యేసుని వెంబడిస్తున్నారంటే, ప్రపంచ చరిత్రలో యేసయ్య ఒక్కడే మరణించి తిరిగి లేచాడు. ఆయన లేవడం మాత్రమే కాదు, సృష్టికర్త అయి ఉండి భూలోకానికి వచ్చి మరణించి తిరిగి లేచాడు. కాబట్టి ఏ దేవుడు ఆకాశాన్ని చేశాడో, భూమిని చేశాడో, సూర్య చంద్ర నక్షత్రాదులను చేశాడో. హల్లెలూయా. ఈ పిల్లలేరి, ఈ పిల్ల బ్యాచ్ అంతా చూడండి. వీళ్ళు ఓడలు చేస్తారు, చిన్న చిన్న పడవలు చేస్తారు, కత్తి పడవలు కూడా చేస్తారు, బొమ్మరిళ్ళు కడుతున్నారా? వాళ్ళు చేయగలిగింది అది. ఓకేనా? సరే, మనం అంతే. మనం వేసే పందిళ్ళు ఇలాంటి పందిళ్ళు మనం వేస్తాం. లేకపోతే ఒక మందిరం కడతాం. అసలు ఈ మందిరం చూడు, ఇక అందరం తీసుకొచ్చి చూపిస్తాం. వాళ్ళకి కత్తి పడవ ఎంతో, దేవుని దృష్టిలో మనం కట్టేది కూడా చిన్న చిన్నవి. కానీ దేవుడు ఎవరు? హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. భూమి కంటే సూర్యుడు 15 లక్షల రెట్లు పెద్దవాడంట. భూమి ఎంత పెద్దదే? సూర్య అని పెట్టుకున్నావు చెప్పు. భూమే చాలా పెద్దదే. సూర్యుడు భూమి కంటే 15 లక్షల, ముందులో 13 లక్షల రెట్లు అన్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ కనుగొని అంచనాలు వేసి 15 లక్షలు అంటున్నారు. అలాంటి సూర్యుళ్ళు కోటాను కోట్లు ఉన్నాయంట. వాటన్నిటిని కలిపి ఒక పాల పొంత అంటారంట. మళ్ళా అలాంటి పాల పొంతలు కోటాను కోట్లు ఉన్నాయంట. ఇవన్నిటిని ఒక చాపలో వేసి పెట్టాడట. ఆకాశం అనేటటువంటి ఆకాశమును చాపను చుట్టినట్లుగా చూడతానన్నాడుగా. చూసారా? ఆయన సృష్టికర్త అంటే నువ్వేంటి సూర్యులో ఉన్న ఎలుకకు దండం పెట్టి నువ్వే దేవుడు అంటే ఎట్ట కుదురుద్ది? సృష్టికర్త ఆయన మానవునిగా వచ్చే రక్తాన్ని చిందించడం అంటే అది మామూలు రక్తం కాదు. పరిశుద్ధమైన రక్తం, శక్తివంతమైన రక్తం. హల్లెలూయ, హల్లెలూయ. దేవునికి స్తోత్రం. ఆ రక్తం
మన కొరకు చిందించబడింది. ఆ క్రీస్తు యేసు, ఏ క్రీస్తు యేసు? ఆ క్రీస్తు యేసు మరణమును, ఈ మాట చెప్పడానికి చాలాసార్లు నేను చింపి చూయించా, రకరకాల కామెంట్లు వచ్చినప్పుడు. అయినా సరే ఇంటెన్షన్ ఏంటో చెప్పండి. ఇన్ని మొక్కలు చేసినాక ఇంకా దానికి విలువ లేదు. ఒక మొక్క అయితే అంటించవచ్చు, 100 మొక్కలు చేసినాక ఏమంటిస్తావు? నిరర్ధకం అయిపోయింది. యేసయ్య మరణాన్ని చించేశాడు. మీరు ఇంక మరణానికి భయపడ నక్కరా లేదు. హల్లెలూయా. డార్విన్ అని పేరు వినే ఉంటారుగా. డార్విన్ అంటే మనుష్యుడు కోతి నుండి పుట్టాడని ఎవల్యూషన్ థియరీ చెప్పాడు. జీవ పరిణామ క్రమ సిద్ధాంతం. చిన్న ఒక ఇది, తర్వాత బహుకణజీవి, ఏకకణజీవి, బహుకణజీవి, అట్టట్ట పురుగు అయింది, అదైంది, ఇదైంది, కోతి అయింది, కోతి తోక ఊడిపోయింది అండి, హెప్సిబా అయింది అని చెప్పాడు. మాస్టర్ గారు అబ్బాయి అంట. మాస్టర్ల పిల్లల్ని పట్టించుకోకపోతే అట్ట తయారవుతారని గుర్తుంచుకోండి. మాకు అక్కడ మీటింగ్ ఉంది, ఇక్కడ మీటింగ్ ఉందని రోజు పోయామనుకో, మా బాబు ఏంటరా దేవుడు అన్నట్టు తిరుగుతున్నాడు. సంగతి తెలుస్తాను ఆగని దాని మీద పడ్డాడు. ఎవరాయన? డార్విన్. ఇంకా బారు పేరు ఉంది డార్విన్ది, చార్ల్స్ డార్విన్. చివరికి వచ్చేసరికి రూములో పెద్ద పెద్ద కేకలు పెట్టేశాడంట. అదుగో వచ్చేస్తుంది అన్నాడంట. ఏంటది? మరణానికి భయపడిపోయాడంట. చూసారా? ప్రభువుని అంగీకరించి చనిపోయాడని చరిత్ర చెప్తుంది. అందరినేమో చెప్పండి నరకంలో పడేసి ఈయనేమో ప్రభు వైపు తిరిగాడు. నాకు ఆ చరిత్ర చదివినప్పుడు గొప్ప సంగతి ఏమనిపించిందంటే, అంత ఘోర పాపిని కూడా దేవుడు క్షమిస్తాడా? మరి నువ్వు అందరిని అడుగుదోలేవు. ఇవాళ కూడా ఈ పిల్లలు చూడు, మనుషుడు కోతి నుండి వచ్చాడు, మా అమ్మ నీకేం తెలిసే పిచ్చిదని అంటున్నారు. నిన్నెట్లా నేను క్షమించను అన్నాడా? అనలా. ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించే దేవుడు. స్తోత్రం. మరణమును జయించే కృప ఈ మరణములో ఉంది. మరణానికి విరుగుడు ఈ మరణమే. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరణమును మీరు ధ్యానించాలి. అప్పుడు ఇందులో పాలు పంపులు పొందాలి. దీని ద్వారా స్వస్థత, దీని ద్వారా ఆరోగ్యం, దీని ద్వారా నెమ్మది, దీని ద్వారా ఇతరులకు రక్షణ వార్త, ఈ విధముగా అనేకమైన ఆశీర్వాదాలు ఈ చిన్న పనిలో. ఎంత పని చెప్పండి? కొత్తగా వచ్చిన వాళ్ళు అనుకుంటారు, ఏంటి రొట్టె పెడతానని, చపాతీ పెడతారనుకుంటే ఇంత ముక్క ఎట్టాడేంటి మీ అయ్యగారు? వాళ్ళు ఏమనుకుంటున్నారు, రౌండ్గా పెద్ద దెబ్బ రొట్టె అంత పెడతారనుకోండి. దెబ్బ రొట్టెలు పంచే సమయం కాదు ఇది. అక్కడ ఇప్పుడు కాదు, బైబిల్ దినాల్లో కూడా ఉన్నారంట. తెచ్చుకుని దెబ్బ రొట్టెలు తింటున్నారంట, భోజనాలు చేస్తున్నారంట. పౌలు అన్నాడు, మీరు తినటానికి మీకు ఇళ్ళు లేవా? ఇది ఏంటనుకో తినే సమయమా? ఇది యేసయ్య మరణాన్ని జ్ఞాపకం చేసుకునే సమయం. ఇంకా మీరు రక్షణ పొందకపోతే ఇది రక్షణ దినం, ఇది అనుకూలమైన సమయం. మీలో కొంతమంది అనుకోవచ్చు, మా ఇంటికాడ ఊరుకోరండి అని. ఇంటికాడ చెప్పడం ఎందుకు అసలు? ఏమండి, నేను బాప్తిసం పొందాను హో అని మెడలో ఏమైనా బోర్డు కట్టుకోవాలా? ఏమండి, తర్వాత మెల్లిగా చెప్పండి, ఏముంది. స్తోత్రం. రక్షణ దినమిది ఏరా, తక్షణమే కనుగొనరా, ఇది ఏ దేవుని వరమో, ఇది ఏ దేవుని వరమో, ముదమారగ చేకొనుమో, ముదమార
రగచే కొనుము ప్రేమామృతధార. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈ మహత్